ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ మీ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండుకున్న మీ దొర తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? తెలంగాణ ఉమ్మడిగా 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి ముక్కలు చేసి మీ మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా పూడ్చి ప్రజాపాలన అందిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చెవాకులు పేరుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నీకు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి ముక్కలు చేస్తా అంటున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా నీ మాజీ ముఖ్యమంత్రి నీ పార్టీని మిమ్మల్ని ముక్కలు చేసింది మర్చిపోయినావు. ఇవాళ మీ పార్టీ 4 ముక్కలైంది. మరి దాని ఉద్దేశం పెట్టుకుని నీకు ముక్కలు యాదకొస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పరిపాలన సౌలభ్యం కోసం ఇలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే ఓర్వలేక మీ పార్టీలో ముక్కలైందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి ముక్కలు చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త తలసాని శ్రీనివాస్ గారు. మళ్ళొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను నీ పార్టీని ఇప్పటికే తెలంగాణ ప్రజలు ముక్కలు చేసిరు. మరి అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఈ మాటలు వెంబడే ఉపసంహరించుకొని గౌరవ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.